జన్మ బాధే పోదే ప్రేమై రాదే ఈ రాతలే దోబూచులే. ఆహా, మనీ మేము డిమాండ్ చేసేదే ఇస్తారు మోస్ట్లీ. అవునా? రాధేశ్యామ్ తర్వాత కొంచెం నేను అడిగింది ఖచ్చితంగా ఇస్తున్నారు. అంతకుముందు కొంచెం బేరాలు ఆడుకున్న విషయాలు ఉండేవి. కానీ రియాలిటీ షోస్ని కాంపిటీషన్ లాగా అక్కడికక్కడ తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలో అది మన హార్డ్ వర్క్ చేయాలనేది నా ఒపీనియన్. కొంతమంది దాన్ని ఇప్పుడు మేము పాడేసాము, మేము విన్ అయ్యాము, నెక్స్ట్ మాకు కెరియర్ సూపర్గా ఉంటుంది అని అన్నీ వదిలేసి కెరియర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ఖచ్చితంగా ఛాన్సెస్ అనేవి అయితే రావు. ప్రొఫెషనలీ ఇలాంటి ఒక పెద్ద సినిమాలో పాటలు పాడటం అనేది అదృష్టమా, ఎఫర్ట్సా, ఇంకేమైనానా? లక్ ఎంతో ఉంటే తప్ప ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం కొంచెం కష్టమే. అవునా? ఫస్ట్ కష్టపడ్డం, తర్వాత లక్. సింగర్స్ మరి అంటే ఒక గ్రూప్కి లేదా ఒక కేటగరైజేషన్ ఏమైనా వచ్చేస్తుంది అనేది ఒకటైతే, అంటే ఫిక్స్డ్ అంటే ఈ కోటకు చెందిన వాళ్ళు వీళ్ళు ఇంప్రెషన్ పడిపోతుంది సింగర్స్ మీద, అది ఉంది అని అంటారు. డూ యూ అగ్రీ విత్ దట్? ఏ సింగర్తో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మేబీ వాళ్ళని నమ్ముతారు కాబట్టి వాళ్ళ ద్వారా ట్రాక్స్ ఓకే అవుతాయి, వీళ్ళు వాడితే ట్రాక్ ఓకే అవుతుంది, డైరెక్టర్కి నచ్చుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళని ఎక్కువ రిపిటేటివ్గా పిలుస్తారు. కానీ హరిణి, వెల్కమ్. హాయ్ అండి, థ్యాంక్ యూ. బాహుబలి ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఒక బాహుబలి యూనివర్స్ అంతటినీ కూడా ఒక పాట ద్వారా మనకి రివీల్ చేసినట్టు, ఇప్పుడు సలార్ యూనివర్స్ అంతటినీ కూడా ఆ ఫీలర్ని ఖచ్చితంగా ఈ సాంగ్లో ఒక ఫీల్ అయితే తీసుకొచ్చారు మీ నోటి ద్వారా, మీ పాట ద్వారా. ఇది సో ప్రివిలేజ్డ్ కదా, అంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్కి నిజంగా అండి చాలా వెరీ బ్లెస్డ్. అంతే. ఆల్రెడీ ఇది వరకు ఆయనకి పాడడం చాలా పెద్ద మూవీకి పాన్ ఇండియాలో 4 లాంగ్వేజెస్ పాడాను. ఇప్పుడు ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వర్క్ చేశాను ఈ సినిమాకి, వేరే 2 సాంగ్స్కి వర్క్ చేశాను. అంటే నేను ఉండి పాడించాను వేరే వాళ్ళతో తెలుగు. ఓకే. సో అలాంటిది ఇందులో నేను పాడతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు దాకా కూడా ఫోన్ వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఇంకొక పాట ఏదన్నా ఉందేమో వేరే వాళ్ళతో పాడించాలా, లేదా ఇంతకుముందు పాడించిన సాంగ్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో, వెళ్ళాలేమో వేరే వాళ్ళతో పాడించడానికి అని ఆ ఎక్స్పెక్టేషన్తోనే కాల్ ఎత్తాను. ఓకే. బట్ ఆయన సాంగ్ ఉంది పాడతారా అనగానే డెఫినెట్గా సార్, ఇంకా అంతకంటే ఏం కావాలని వెంటనే ఆయన సాంగ్ పంపించేశారు. అదే రోజు పాడి పంపించేశారు. మీరు పాడించడం అంటే వాట్ డు యు డు? అంటే వేరే సింగర్స్ అంటే లిరిక్ డిక్షన్ కోసం. ఆయన కన్నడిగా కాబట్టి ఆయన నన్ను హెల్ప్ తీసుకొని, ఆల్రెడీ ఇది వరకు ఆయనకు వేరే మూవ్స్కి వర్క్ చేశాను. సో ఆయన నా హెల్ప్ తీసుకొని తెలుగు సాంగ్స్ వేరే వాళ్ళు పాడుతున్నారు, మీరు వెళ్ళి జస్ట్ మానిటర్ చేయండి అని చెప్పి పంపించారు. ఓకే. సో రవి బస్రూర్ గారితో మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? నేను ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది 2021 అనుకుంటా. ఓకే. మదగజ అని శ్రీమురళి గారిది అనుకుంటా మూవీ ఒకటి రిలీజ్ అయింది, డబ్డ్ వర్షన్. అది తెలుగులో నేను ఒక పాట పాడాను, కన్నా అడుగుతున్నా అని. అదే మీ ఫస్ట్ మూవీ? అదే నా ఫస్ట్ సాంగ్ రవి బస్రూర్ గారితో. ఆ తర్వాత డైరెక్ట్ KGF 2లో వర్క్ చేశాను ఆయనతో. ఓకే. అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఆయనతో ఆల్రెడీ ముందు పాడడం జరిగింది, ముందు సాంగ్ పాడాను, ఆయన గుర్తుపెట్టుకున్నారు. KGF 2 జరిగినప్పుడు అబ్బాయిల్ని మాత్రమే KGF 2 సాంగ్ రికార్డ్ చేయడానికి బస్రూర్కి రమ్మన్నారు. మేము రేపు రికార్డింగ్ అనగా ముందు రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కాళహస్తిలో ప్రోగ్రాంలో ఉన్నాం, శివరాత్రి ప్రోగ్రామ్ ఏదో అవుతుంది. సో వెంటనే ఆయన హరిణి గారు మీతోనే ఉన్నారు కదా, నాకు సింగర్ కృష్ణ అన్న కాల్ చేశారు, హరిణిని కూడా తీసుకొని రా, ఇక్కడికి ఒక ఫీమేల్ లైన్ ఉంది పాడాలి పాటలో. సో వెంటనే అప్పటికప్పుడు నాకు, మా అత్తగారికి, మా బాబుకి, ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ తీసి నెక్స్ట్ డే వీళ్ళతో పాటు అదే ఫ్లైట్లో బస్రూర్కి తీసుకెళ్లారు. అది చాలాసేపు జర్నీ చేశాక బస్రూర్కి వెళ్ళాం అనమాట. మ్యాంగ్లూర్ టు కుందాపూర్ టు బస్రూర్. ఆయన అక్కడ ఒక పెద్ద స్టూడియో కట్టారు రవి బస్రూర్ గారు. ఆయన ఇంట్లోనే వెనకాల ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది వెనక, అక్కడే షూట్ ప్లాన్ చేశారనమాట సింగర్స్తో ఎక్స్క్లూజివ్గా ఈ సాంగ్ని రికార్డ్ చేయడానికి, తుఫాన్ సాంగ్. ఓకే. సో అప్పుడు ఆయన స్టూడియోలో డైరెక్ట్గా పాడాను ఆ రోజు KGF 2కి. ఆ తర్వాత కిసీ కా భాయ్ కిసీ కే జాన్ సల్మాన్ ఖాన్ గారి మూవీ, దాంట్లో బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. దానిలో కొన్ని లిరిక్స్ రాసి పంపించాను. సో ఆ పాట తర్వాత మళ్ళీ డైరెక్ట్ సలార్కి
ఓకే. సో యువర్ నేమ్ ఈజ్ అటాచ్ టు ఆల్ ద బిగ్ మూవీస్ నౌ. కేజీఎఫ్కి అట్లా సల్మాన్ ఖాన్లో, మళ్ళీ ఇప్పుడు సలార్లో యూఆర్ అంటే ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో మీ పేరు ఉండటం అనేది అది మీకు ప్లస్సా మైనసా? అయ్యో డెఫినెట్లీ ప్లస్ అండి. అంటే నేను నా అంతటా నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి నచ్చి నా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు పాడించారు ఏ మూవీలో అయినా కూడా. ఓకే. సో అది చాలా చాలా ప్లస్ అనే చెప్పాలి నిజంగా. ఓకే. అంటే ఇప్పుడు మన లోకల్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హరిణి ఇప్పుడు చాలా పెద్ద టీమ్స్లోకి వెళ్ళిపోయింది. సో మనం పిలవలేము, పిలవకూడదని అట్లా ఏమైనా ఉంటుందా? వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేయలేను. బట్ నేను ఎవరు పిలిచినా ఎవరు పాడమన్నా ఏ పాట అయినా పాడడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాను. నేను అందులో పాడాను కాబట్టి ఇంకొకటి పాడను అన్నది ఎప్పుడూ లేదు థాట్. ఓకే. సో ఎలాంటి పాట అయినా ఎంత చిన్న మూవీ అయినా డెఫినెట్గా పాడతాను. హరిణి ఇప్పుడు చెప్పండి, అంటే నాకు వర్కే అది. ఓకే. సో హరిణి లైక్ సలార్ అన్నారు మీరు, రాధేశ్యామ్ అప్పుడే నేను ప్రభాస్ ఆర్ అని ఫీల్ అయ్యాను అన్నారు కదా. రాధేశ్యామ్లో మీరు పాడింది ఒక మెలడీ. అవును. ఆ సాంగ్ ఒకసారి. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమిదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది. ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకు ఏమో, కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చి గాయం మళ్ళీ కాదు దారంతో నచ్చి, ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే, నిజమా కల బాగుంది అతనే కలతో కలు గడవని గురుతులే ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే ఈ రాతలే దోబూచులే. ఆహా. ప్రభాస్ అనగానే అందరు చెవులు ఇలా నిక్కపరుచుకుని అందరు అలర్ట్ అయిపోతారేమో ఆయన ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు సలార్ 2 కూడా ఉంది. అవును. సో 2కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుసా మీకు? ఏమి తెలియదు కదా, అస్సలు ఏం తెలియదు కదా. అస్సలు తెలీదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, అసలు నాకేం తెలీదు. అవునా? పోనీ అట్లీస్ట్ మీరు సలార్ 2లో ఏమైనా పాడుతున్నారా అంటే? అది కూడా తెలీదు. వస్తే చాలా హ్యాపీ. ఇప్పటికైతే ఇంకా ఏం తెలీదు, దాని గురించి ఎటువంటి అప్డేట్స్ తెలియవు. సో డిసైడ్ అయ్యి వచ్చారు బేసిక్గా? అయ్యో లేదండి, సింగర్స్ అంటే అసలు అందరూ అనుకుంటారు మేబీ మూవీ క్రూతో ట్రావెల్ చేస్తారని, ఉండరని తెలుసు. లేదు, అవును, ఏదో ఒక చిన్న వస్తే బాగుందని అందరూ ఫీల్ అవుతారు. మేము ఎలాగో వాళ్ళకి మీరు ఉన్నంత క్లోజ్ గా ఉండం కదా, అంత ప్రాక్సిమిటీలో. అవును. సో మీరు అంత ప్రాక్సిమిటీలో ఉన్నారని ఏదో ఒకటి క్యాచ్ చేస్తారు కదా అని. అసలు నాకు సిచ్యువేషన్ కూడా చెప్పలేదు సూర్యుడి సాంగ్ కి. ఓకే. జస్ట్ ఫ్రెండ్షిప్ సాంగ్ అన్నారు అంతే. అది కూడా నేను లిరిక్ని బట్టి గెస్ట్ చేసిన వర్క్ అది. నాకు వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు సింగర్స్ మీరు అన్నారంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో పాడుతుంటే చిన్న సినిమాలకి ఆఫర్స్ వస్తాయా అంటే తెలియదు, బట్ ఐఎమ్ రెడీ టు వర్క్ అని. కానీ ఇంప్రెషన్ వైజ్ ఎలా ఉంటుంది అసలు ఇండస్ట్రీలో? ఇచ్చే అంటే అందరూ చూసే విధానం ఒకేలాగా ఉంటుంది. నేను ఎప్పుడు పెద్ద సింగర్స్తో ఇలా బిహేవ్ చేస్తారు అంటే, నా వరకు నేను చిన్న చిన్న మూవీస్ పాడుతూనే స్టార్ట్ చేశాను. రాధేశ్యామ్ పాడిన తర్వాత కొంచెం ఓకే ఇంపార్టెన్స్ పెరిగింది, రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇచ్చే గౌరవం కూడా పెరిగింది. అదే కొంచెం డిఫరెన్స్ ఏమో. బట్ వచ్చే సాంగ్స్ కూడా కొంచెం ఎక్కువ మెలడీసే వచ్చాయి ఆఫ్టర్ రాధేశ్యామ్. వేరే డిఫరెంట్ జానర్ సాంగ్స్ ఏమి పెద్దగా రాలేదు, అన్నీ మెలడీసే ఎక్కువ పాడాను. మేబీ ఈ సాంగ్ తర్వాత ఏమైనా కొంచెం డిఫరెంట్ జానర్ వస్తుందేమో తెలీదు. కొంచెమే డిఫరెన్స్, కానీ అంత పెద్ద డిఫరెన్స్ అయితే నేను చూడలేదు. మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ సింగింగ్ ప్రొఫెషన్లో బేసిక్గా మీరు ఒక మంచి పాట పాడగానే పేరు వచ్చేస్తుంది. అవును. సో పేరు ఉంది, బట్ మనీ ఉందా? మనీ అంటే సాంగ్స్కి ఎంత వస్తుందో అంటే మేము డిమాండ్ చేసేదే ఇస్తారు మోస్ట్లీ. అవునా? అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఎవరైనా కూడా
ఇప్పుడు రాధేశ్యామ్ తర్వాత కొంచెం నేను అడిగింది ఖచ్చితంగా ఇస్తున్నారు. అంతకుముందు కొంచెం బేరాలు ఆడుకునే విషయాలు ఉండేవి, కానీ ఇప్పుడు నేను అడిగేది ఇస్తున్నారు. అండ్ ఒకవేళ వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్న పాట బాగుంటే నేను డెఫినెట్గా పాడుతున్నాను కూడా. ఓకే. సో నేను ఫ్లెక్సిబుల్గానే ఉన్నాను. అంత పక్కాగా నాకు ఇంత అయితేనే పాడతానని నేను ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయలేదు. ఓకే. సో వర్క్ ఇంపార్టెంట్, పాడుతూ ఉండాలి, అది ఇంపార్టెంట్. రాధేశ్యామ్ తర్వాత మీకు పేరు వచ్చింది కాబట్టి నేను అడిగినంత ఇస్తున్నారు అని అంటున్నారు. ఎంత అడుగుతున్నారు మీరు అనేది నేను అడగను. ఓకే. బట్ బ్యాండ్ విడ్త్ ఏమైనా ఉంటుందా సింగర్స్కి? అంటే ఇప్పుడు ఇన్ని హిట్స్ ఉన్న వాళ్ళకి ఇంత అని అట్లా ఏం ఉండదు, అలా ఏం లేదు, ఆర్గనైజ్డ్గా అట్లా ఏం ఉండదు కదా. అదంతా సింగర్స్ అడిగేదాన్ని బట్టే ఉంటుంది తప్ప వీళ్ళకి ఇంతే ఇవ్వాలి వీళ్ళకి ఇంతే ఇవ్వాలి అనేది నేను చూడలేదు, నా వరకు అయితే రాలేదు. బట్ హిట్ పడిన తర్వాత డెఫినెట్గా మారుతుంది, వాళ్ళ రెమ్యునరేషన్స్ అన్నీ కూడా మారుతాయి. ఓకే. ఒక సింగర్ సంవత్సరంలో ఎన్ని పాటలు పాడతారు మ్యాక్సిమం సినిమా పాటలు? సినిమా పాటలు అయితే కనుక ఒక 20 పాడొచ్చేమో. అంటే బాగా మంచి కెరియర్ ఉన్న సింగర్ అయితే కనుక, అంటే కంటిన్యూషన్ పాడే సింగర్స్ అయితే కనుక మేబీ 22. ఎవరున్నారు అసలు చాలా పాడే చాలా వాస్ట్ అయిపోయింది ఇండస్ట్రీ, సింగర్స్ ఎక్కువయ్యారు. 20 పాటలు పాడే ఆపర్చునిటీ కూడా అలాగే ఉంది. అంటే ఆపర్చునిటీస్ కూడా అట్లానే అవుతున్నాయి. లైక్ యాజ్ ఇన్ ఎలాంటి ఆపర్చునిటీస్? ఇప్పుడు సినిమాలే మెయిన్ కూడా కావట్లేదు, షార్ట్ ఫిలిమ్స్, మ్యూజికల్, ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా పెరిగిపోయింది. ఇండిపెండెంట్ మ్యూజిక్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, జనాలు కూడా వింటున్నారు. యూట్యూబ్లో చాలా వ్యూస్ వచ్చిన ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్నాయి, చాలా వ్యూస్ వచ్చిన మ్యూజిక్ వీడియోస్ ఉన్నాయి. సో అలాంటి వాటికి కూడా మంచి ఆదరణ ఉంటుంది జనాలు. ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకున్నా కూడా ఐ మీన్ లైక్ అది ఖర్చుతో కూడుకున్న పని, అండ్ ద సింగర్ ఇట్ సెల్ఫ్ ఈస్ బేరింగ్ ద కాస్ట్ ఐ గెస్. అంటే తన ఓన్గా ఒక ఇండిపెండెంట్ సాంగ్ని రిలీజ్ చేయాలనుకుంటే మీరు చెప్పినట్టే తను బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ అలాగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకి అటు నుంచి కూడా గెయిన్ ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. నేను నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడం రాదు, సో నేను కంపోజ్ చేయను, బట్ చేసిన వాళ్ళకి నేను పాడాను. అలాంటి సాంగ్స్లో కూడా మంచి మంచి హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి. చాలామంది నన్ను కొన్ని పాటలతో గుర్తుపెట్టుకొని మెసేజ్ చేస్తూ ఉంటారు, మీది ఇండిపెండెంట్ సాంగ్ చాలా బాగుంది, చాలా బాగా పాడారు అని. ఓకే. సో అలాగా ఇండిపెండెంట్ మ్యూజిక్కి కూడా చాలా ఒక మంచి రికగ్నిషన్ ఉంది ఇప్పుడు. ఇండిపెండెంట్ సాంగ్ నేను చేయట్లేదు అంటున్నారు, ఎందుకు చేయట్లేదు? అంటే యు హావ్ ఎ సపోర్ట్ ఆఫ్ సాయి చరణ్ కూడా కదా, పక్కన మీ హస్బెండ్ సాయి చరణ్ కూడా ఉన్నారు. తనకి పాపం కంపోజ్ చేసే టైం లేదు, నాకు ఆ కంపోజింగ్ ఎబిలిటీ లేదు, కాబట్టి ఇద్దరం దాని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని. హరిణి, లైక్ యూనో ప్రొఫెషనలీ ఇలాంటి ఒక పెద్ద సినిమాలో పాటలు పాడటం అనేది అదృష్టమా, ఎఫర్ట్సా, ఇంకేమైనానా? ఫస్ట్ లక్ కూడా చాలా కలిసి రావాలి. లక్ ఎంతో ఉంటే తప్ప ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం కొంచెం కష్టమే. అవునా? అంటే నా వరకు లక్ చాలా వరకు మ్యాటర్స్ అన్నమాట. నాకు ఫస్ట్ నుంచి అంత లక్ లేదు ఏమో, మేబీ ఈ మధ్య లక్కీ అవ్వడం వల్ల, నేను కష్టపడడం వల్ల కూడా. అది ఫస్ట్ కష్టపడడం, తర్వాత లక్, దానికి తోడ్పడి దాన్ని హిట్ చేయడం కానీ, లేకపోతే జనాల వరకు రీచ్ చేయడం కానీ, ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ లక్ ద్వారా జరుగుతాయి. నేననే దాన్ని వాళ్ళకి తెలియడం ఎందుకు అంటే, నేను ఆల్రెడీ వర్క్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర నేను ఉన్న సిన్సియారిటీ కానీ, నా సిన్సియారిటీ, వాళ్ళు నా మీద పెట్టుకునే నమ్మకం కానీ, ఇవన్నీ నా హార్డ్ వర్క్ ద్వారా వచ్చేవి. సో రెండు మ్యాటర్స్. ఓకే. యు ఆర్ ఫ్రమ్ పాడుతా తీగ, అదొక క్లాన్, పాడుతా తీగ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా. సో ఇప్పుడు మనకి ఓటీటీస్లో కూడా బోల్డన్ని సింగింగ్ షోస్ వచ్చేస్తున్నాయి. బేసిక్గా ఈ షోస్ పైన వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అండ్ ఇప్పుడు ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల సింగర్స్కి బాగా బజ్ వస్తుంది. అవును. బట్ వాట్ అబౌట్ దర్ సర్వైవల్ ఆఫ్టర్వర్డ్స్, షోలోంచి బయటకు వచ్చేసిన తర్వాత? అంటే రియాలిటీ షోస్ని కాంపిటీషన్ లాగా అక్కడికక్కడ తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలో అది మన హార్డ్ వర్క్ చేయాలనేది నా ఒపీనియన్. కొంతమంది దాన్ని ఇప్పుడు మేము పాడేసాము, మేము విన్ అయ్యాము, నెక్స్ట్ మాకు కెరియర్ సూపర్గా ఉంటుంది అని అన్నీ వదిలేసి కెరియర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ఖచ్చితంగా ఛాన్సెస్ అనేవి అయితే రావు. అది మన హార్డ్ వర్క్, మనం వెళ్ళాలి, రికార్డింగ్స్కి వెళ్ళి పాడాలి. అది చిన్న రికార్డింగ్ అయినా లేకపోతే పెద్ద రికార్డింగ్ అయినా, కోరస్ అయినా, ఆర్ఆర్ అయినా, దేన్ని చిన్న చూపు చూడకుండా వెళ్ళి ప్రతిదీ పాడుతుంటే ఆపర్చునిటీ వస్తుంది, అందరికీ తెలుస్తూ ఉంటాం. సో మన హార్డ్ వర్క్ కంపల్సరీ అక్కడ చేయాలి. ఇది నేను ఇప్పుడు విన్ అయ్యాను కాబట్టి దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది అంటే అది అస్సలు కరెక్ట్ కాదు. కానీ ఈ ప్లాట్ఫామ్స్ దేనికి ఉపయోగపడతాయంటే, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉండడానికి, ఒక ఎక్స్పీరియన్స్, ఇంత పెద్ద మ్యూజిక్ ఇండస్ట్రీలో
అన్ని రకాల సాంగ్స్ నేను ఆ స్టేజ్ మీదే దొరుకుతుంది మనకి. ఒకవేళ రికార్డింగ్స్లో మనకు అలాంటి సాంగ్స్ రాకపోయినా ఈ స్టేజ్ మీద మనం అలాంటి పాటలు పాడి మెప్పించగలగాలి జనాల్ని కానీ జడ్జెస్ని కానీ. సో అలాంటి దానికి కానీ లేకపోతే రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ రావాలన్నా కూడా స్టేజ్ మీద పాడుతూ ఉంటే మన వాయిస్ టెక్స్చర్కి ఎట్లాంటి సాంగ్స్ బాగా సూట్ అవుతాయని మనకి తెలుస్తుంది. సో అలాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి ఈ రియాలిటీ షోస్. ఓకే, సో ఇండస్ట్రీలోకి రావాలి, నేను ఒక మంచి సింగర్ని అవ్వాలనుకునే ఆస్పిరెంట్స్కి వాట్ ఆర్ ద 3 things యూ టెల్ దెమ్? అడ్వైజెస్ కాకపోయినా అట్లీస్ట్ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ ఆర్ దోస్ 3 టాప్ 3? ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్? అదే ఇప్పుడు చెప్పాను కదా, విన్ అయ్యాను నాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, మన వేలో మన దారి ఒకటి పెట్టుకొని ఆ దారిలో వెళ్ళిపోవాలి అంతే. మనం పాడుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చేవి రాళ్ళు తగులుతూ ఉంటాయి మధ్యలో, అది హిట్ అవనివ్వండి ఫ్లాప్ అవనివ్వండి, ఏది తగిలినా వెళ్ళిపోతూ ఉండాలి అంతే. గో విత్ ద ఫ్లో, ఆగిపోకూడదు ఎక్కడ. గో విత్ ద ఫ్లో, నో ఎక్స్పెక్టేషన్స్. అండ్ అట్ ది సేమ్ టైం అస్సలు రావట్లేదని డిప్రెస్ అయిపోయి ఆగిపోకూడదు. పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ ఏదొచ్చినా చిన్నదైనా పెద్దదైనా ఆ వర్క్ని యాక్సెప్ట్ చేస్తూ హ్యాపీగా పాడుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఓకే, దోస్ ఆర్ ద 2 things నేను చెప్పాలనుకున్నది. ఓకే, సో వాట్ ఆర్ దోస్ 3 things వాళ్ళు చెయ్యకూడనివి ఏంటి అసలు? అదే ఒకళ్ళు పొగడగానే అది తలకెక్కించుకోకూడదు అస్సలు. అది బుర్రలో అస్సలు పెట్టుకోకూడదు. ఓ నేను ఇంత తోపా అనుకోకూడదు. ఓకే, అలా అనుకున్నామంటే అక్కడే పడిపోతాం, ముందు అక్కడ ఆగిపోతాం. అంటే నెక్స్ట్ పాడే పాట కానీ నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ ఏదైనా కానీ నేను ఆల్రెడీ ఇలా చేశాను నాకేంటి అనే ఒక థాట్ వచ్చేస్తుంది. అది మానవ సహజం, అది ప్రతి ఒక్కళ్ళకి. ఒకసారి ఇలా అనుకోగానే మనకి నెక్స్ట్ మినిట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ నుంచి దాటుకొని. సో అది ఎప్పుడు ఉండకూడదు నా ఒపీనియన్ వరకు. ఇంకా అందరూ ఎవరు ఏది అంటే ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అవనివ్వండి, కొంతమంది కష్టంగా ఉంటుంది పాడడానికి, కొంతమంది దగ్గర వాళ్ళకి ఏం కావాలో మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. పేషెన్స్తో వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళకి ఏం కావాలో అది చాలా పేషెన్స్గా ఇస్తూ ఉంటే వాళ్ళకి మన మీద ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చినా లేకపోతే నెక్స్ట్ ఏదైనా పాట మనతో ట్రై చేయాలన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ముందుకు వస్తారు. ఆ పేషెన్స్ అనేది కావాలి ఈ ఇండస్ట్రీలో మాత్రం. అంటే ఛాన్స్ ఇమీడియట్గా రాదు, రాగానే ఛాన్స్ రాదు. చాలా కొత్త వాళ్ళు అందరూ అనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళందరూ పాడుతున్నారు, మేము వచ్చి పాడేస్తే మాకు ఛాన్స్ వచ్చేస్తే బాగుంటుందని. చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా మా వాళ్ళు పాడడానికి అంటే. మేము హెల్ప్ చేసేది ఏముండదు, వాళ్ళు వచ్చి వాళ్ళని ప్రూవ్ చేసుకొని వాళ్ళనే వాళ్ళు అందరికీ తెలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇలా అడగగానే అలా వచ్చేసేది. నాకు ఈ ఛాన్స్ రావడానికి నేను 2015 నుంచి ట్రై చేస్తూ ఉంటే, పాడుతుంటే అన్నిట్లోనూ పాడుతుంటే, ఎక్కడో ఒక దగ్గర చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర పాడింది గుర్తుపెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఇవ్వడానికి ఆలోచించారు. సో ఆపర్చునిటీ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. సో చాలా పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటే మన లక్ ఉన్నప్పుడు మన హార్డ్ వర్క్ని గుర్తించినప్పుడు ఇస్తారు. సో 2015 నుంచి పాడటం మొదలు పెడితే వీఆర్ ఇన్ 2023 నౌ. సో ఆల్ దీస్ ఇయర్స్లో సరే మీకు బ్రేక్ రావడానికి రాధేశ్యామ్ దాకా పాడాల్సి వచ్చింది, అంత టైం పట్టింది అంటున్నారు కదా. ఆ టైం ఉంది చూడండి, హౌ పెయిన్ఫుల్ ఆర్ హౌ ఈజ్ ఇట్ లైక్, ఎట్లా ఉంటుంది అది? ఇట్ వాజ్ నెవర్ పెయిన్ఫుల్ అండి. నేను ఎంజాయ్ చేశాను, ఎవ్రీ వర్క్ నేను ఎంజాయ్ చేస్తూనే పాడతాను. నాకు ఏ వర్క్ చిన్నది పెద్దది కాదు. పెయిన్ఫుల్ అంటే ఐ మీన్ అరే మనకు ఒక ఐడెంటిటీ రాలేదు అది ఉంటుంది. అది ప్రతి ఒక్క కొత్త సింగర్ కానీ లేకపోతే ఇంకా హిట్ పడని సింగర్కి కానీ డెఫినెట్లీ అరే ఈ పాట, లేదా నేను చాలా పాటలు పాడాను, నేను సాహోక్ కూడా పాడాను యాక్చువల్లీ, ట్రాక్ పాడాను, అది ఫైనల్ అవ్వలేదు. అది ఫైనల్గా శ్వేతామోహన్ గారు పాడారు, వాళ్ళకి పెద్ద సింగర్స్ కావాలి అన్న టాక్ వచ్చింది. సో అప్పుడు అనిపించింది ఓకే పెద్ద సింగర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఛాన్స్ ఇస్తే అది మేము అవ్వచ్చు అని ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎవరికైనా కదా పెద్ద సింగర్ అయ్యేది ఉంటుంది. సో అట్లా డెఫినెట్లీ ప్రతి సినిమాకి ఉంటుంది, ఈ పాట మనది ఉంటే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ట్రాక్ పాడినప్పుడు కానీ లేకపోతే వేరే ఎవరో పాడుతున్నప్పుడు కానీ అరే ఈ పాట మనకు పాడుంటే బాగుండేది, మనం పాడుంటే బాగుండేది, ఏంటి ఇంత కష్టపడుతున్నా రావట్లేదు అన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ అది అక్కడికక్కడ ఆ ఫీలింగ్ రావడం వెళ్ళిపోవడం కూడా ఒకేసారి అయిపోవాలి. అక్కడే ఆగిపోతే నెక్స్ట్ దాన్ని పాడే ఇంట్రెస్ట్ ఉండదు. ఎంత పాడుతున్నా రావట్లేదు ఎందుకు పాడడం అనే ఒక ఫీలింగ్ వస్తుంది, అది రాకూడదు. ఓకే, అండ్ లైక్ యూ సాంగ్ టు సల్మాన్ ఖాన్ గారు కూడా పద్మనాభ సాంగ్ హిందీలో కూడా
పాడారు కదా. సో ఇప్పుడు మనకి జనరల్గా తెలుగు సింగర్స్ అంటే ఇటు సౌత్లో ఎక్కువ పాడుతూ ఉంటారు, నార్త్లో వెరీ రేర్. సో మీరు ఇట్లా నార్త్లో సౌత్లో మొత్తం కవర్ చేస్తున్న వాళ్ళని పాన్ ఇండియా సింగర్స్ అని వచ్చారు, పాన్ ఇండియా స్టార్స్ లాగా. అయ్యో అదేం లేదండి, అంటే అది రావడం కూడా చాలా అదృష్టమే నిజంగా. రవి బస్రూర్ గారు అప్పుడు కూడా ఆయనే ఆ ఛాన్స్ కూడా ఇచ్చారు. అది సల్మాన్ ఖాన్ గారి మూవీ అని నాకు తెలీదు, బట్ ఆయన పంపించినప్పుడు ఈ పాట నాకు ఇలాగ బతుకమ్మ గురించి రావాలి, పువ్వులు రకరకాల పువ్వులు ఏం యూస్ చేస్తారు వాటి గురించి మీరు ఒక లిరిక్ రాసి మీరే పాడి పంపించేయండి అన్నారు. ట్యూన్ మాత్రం చెప్పి నేను ఫుల్ సాంగ్ రాయలేదు, ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో అది నేను మా మావయ్య గారు హెల్ప్ తీసుకొని కొంచెం నేను ఆయన కొంచెం ఆయన రాసి పంపించాను అనమాట. సో అంటే తెలంగాణలో ఉంటున్నాం కదా, అట్లీస్ట్ బతుకమ్మ గురించి ఫెస్టివల్ గురించి తెలుస్తుంది అని. బట్ నేను తెలంగాణ అమ్మాయిని, ఇక్కడే ఉంటున్నాను కానీ నాకు ఎక్కువ ఆంధ్ర గురించి తెలుసు, నేను బతుకమ్మ గురించి నాకు అంత తెలీదు. బట్ దాని గురించి చదివి దాని గురించి తెలుసుకొని నేను కొంత రాసి ఆయనకి పంపించాను. అంటే ఆయనకి ఎక్కడి దాకా పోర్షన్స్ కావాలో అక్కడి దాకా రాసి పంపించాను. సో అది కట్ చేస్తే అది ఫైనల్గా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది, ఓహో ఇది కిసికి బాయ్ కిసికి జాంది అనమాట అని. సో ఆ మూవీలో ఉందని అప్పుడు తెలిసింది. ముంగిట్లో ముగ్గిట్టి గొబ్బిళ్ళే పెట్టుదామా, గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టేద్దామా, గూనుగు తంగెడు పూలు బంతి చామంతి పూలు తామర గుమ్మడి పూలు దోస పూలు కట్ల పూలతో గౌరమ్మను సిద్ధం చేసేద్దామా, ప్రతి గుళ్ళో బతుకమ్మ పండగ చేసేద్దామా, మా ఇంటి పండగే మా ఊరి సంబరమై దిగి వచ్చిందా దిగి వచ్చిందా, ఈ పండుగ సందడిలో కదలాడే అందరిలో కనిపించిందా కనిపించిందా, కళ్ళలో చూసే అందాలు ఎన్నో ఇళ్ళలో పారే రాగాలెన్నో, మెరుపొచ్చిందా మెరుపొచ్చిందా, బతుకమ్మ పండుగతో మెరుపొచ్చిందా. ఇందాక అడిగినట్టు అంటే ఈ పెద్ద పెద్ద సినిమాల్లో పాడడం వల్ల సింగర్స్ మరి అంటే ఒక గ్రూప్కి లేదా ఒక కేటగరైజేషన్ ఏమైనా వచ్చేస్తుంది అనేది ఒకటైతే, ఇంకొకటి ఐ హ్యావ్ సీన్ విత్ మెనీ సింగర్స్, అంటే మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి వాళ్ళు ఒకవేళ కీరవాణి గారు దాంట్లో పాడుతున్నారు అంటే ఎక్కువసార్లు ఆయన దగ్గరే పాడటం, లేదంటే మణిశర్మ గారి దగ్గర పాడుతున్నారు, మణిశర్మ గారి దగ్గర తమన్ గారు అంటారు, డిఎస్పీ అంటారు, అలా అంటే ఫిక్స్డ్ అంటే ఈ కోటకు చెందిన వాళ్ళు వీళ్ళు అని ఒక ఇంప్రెషన్ పడిపోతుంది సింగర్స్ మీద, అది ఉంది అని అంటారు. డూ యూ అగ్రీ విత్ దాట్? అలా ఏం లేదండి, అంటే వర్క్ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో ఆ టైంలో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ సింగర్తో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మేబీ వాళ్ళని నమ్ముతారు కాబట్టి వాళ్ళ ద్వారా ట్రాక్స్ ఓకే అవుతాయి, వీళ్ళు వాడితే ట్రాక్ ఓకే అవుతుంది, డైరెక్టర్కి నచ్చుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళని ఎక్కువ రిపిటేటివ్గా పిలుస్తారు. కానీ వాళ్ళు కూడా బ్యాచ్ అనేమి తయారు చేసుకోలేదు. బట్ ఏంటంటే కొంచెం తమన్ గారు లాంటి వాళ్ళు కానీ మణి గారు లాంటి వాళ్ళు కానీ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళందరూ కొంచెం యూత్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు వెళ్ళి. తమన్ గారితో క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటారు, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఆయన దగ్గర కొంతమంది బ్యాచ్ అనేది ఫామ్ అవుతుంది. ఆయన మూవీస్ ఏదైనా రిలీజ్ అయితే గ్రూప్ ఆఫ్ సింగర్స్తో కలిసి చూడడం ఆయనకి ఇష్టం, తీసుకెళ్తారు. సో అలా మేమందరం కూడా అప్పుడప్పుడు ఆయనతో మూవీస్కి వెళ్ళడం అట్లా అవుతుంటుంది. బట్ పర్టికులర్ బ్యాచ్ అని అంటే అందరూ అనుకోవడం వాళ్ళ పర్స్పెక్టివ్ అట్లా చూస్తారేమో, బట్ ఇండస్ట్రీలో చూస్తున్నప్పుడు మాత్రం వాళ్ళు బ్యాచ్ ఏమి ఉండరు. వాళ్ళ రిక్వైర్మెంట్ అక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు ఎక్కువగా. అంటే ఆయన మూవీస్ ఒకవేళ కంటిన్యూషన్ వరుస పెట్టి ఇప్పుడు ఒక 3-4 మూవీస్ ఒకేసారి చేస్తున్నారు, దానికి ఎక్కువ రోజులు రికార్డింగ్ డేట్స్ ఉంటాయి, అవసరం పడుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఒక సింగర్స్ బ్యాచ్ ఉంటుంది, ఆ సింగర్స్ని తీసుకొని ఆయన దగ్గర పెట్టుకుంటారు. వరుసగా ఒక 4-5 రోజులు 10 రోజులు కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. దానివల్ల అందరూ ఆ బ్యాచ్ అదేమో అని అనుకుంటారు, బట్ కాదు. అదే బ్యాచ్ మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూడా వర్క్ చేస్తారు సేమ్ టైంకి. అంతే, అది వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ని బట్టి. వీళ్ళతో అయితే వర్క్ కన్వీనియంట్గా ఉంటుంది, తొందరగా అవుతుంది అనుకున్న సింగర్స్ని ఎక్కువగా పిలుచుకోవడం, లేదా గ్రూప్ చాలా ఎక్కువ మంది కావాలి అనుకున్నప్పుడు ఒక 20 to 40 మెంబర్స్ కావాలి సింగింగ్కి అన్నప్పుడు ఒక 10 to 15 డేస్ వర్క్ స్కెడ్యూల్ ఉంది అన్నప్పుడు డేట్స్ చెప్పేసి ఆ టైంలో వర్క్ చేయడం. సో మెజారిటీ వాళ్ళు ఆ మంత్ అంతా ఎక్కువ ఆ కంపోజర్ దగ్గర వర్క్ చేస్తారు అంతే.
మీది లవ్ మ్యారేజ్, అవును. ప్రేమ వివాహం. ఎలా జరిగింది ఆ ప్రేమ? జస్ట్ టేక్ మీ త్రూ ద స్టోరీ. చాలా కోఆపరేటివ్గా పేరెంట్స్ అందరి యాక్సెప్టెన్స్తోనే జరిగింది. అది బోరింగ్. అదే మాది యాక్చువల్లీ లవ్ వెరీ బోరింగ్. మా లవ్ స్టోరీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టార్ట్ అయింది పాడుతా తీగ నుంచే. ఓ, వే బ్యాక్ ఏ సంవత్సరం ఇది? 2011-12 మా సిరీస్ అప్పుడు జరిగింది. ఓకే. సిరీస్ త్రూఅవుట్ సిరీస్ మాకు ఎటువంటి ఎమోషన్స్ లేవు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఒపీనియన్సే లేవు. తనకి అమ్మాయిలు అంటే ఎందుకు అప్పుడు అసలు పడేదే కాదు. అంటే భయమో మరి ఏంటో తెలియదు కానీ మాట్లాడేవాడు కాదు ఏ అమ్మాయితోనూ. ఓకే. ఫైనల్స్కి వచ్చాక ఇంకా తప్పదు, నేను ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇంకా మాట్లాడాల్సి వచ్చి మాట్లాడేవాడు. సో అట్లా మెల్లిగా క్లోజ్ అయ్యాం, మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడైతే పాడతాతిగా అయిందో అప్పటి నుంచి షోస్ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు బాగా క్లోజ్ అయ్యాం. అప్పుడు మా లవ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. వెరీ గుడ్. ఎలా? హౌ కమ్? త్రూ మెసేజ్ అంతే, వాట్సాప్లో పెట్టాను. ఓకే. అంటే చాలా ఇద్దరు మాట్లాడుకుని తనేమో ఇది ఫ్రెండ్షిప్ కాదు అంటాడు, నేను ఇది ఫ్రెండ్షిప్ ఇలా ఉండకూడదా, మాట్లాడుకోకూడదా, నేను నీతో మాట్లాడకూడదా అని నేను అనేదాన్ని. కానీ ఎవరికి ఎవరం బయటపడలేదు. ఫైనల్గా నాకే తను ఇప్పటికీ చెప్పలే, ఎందుకు గోలంతా డొంక తిరుగుడు మాటలు ఎందుకు, డైరెక్ట్ చెప్పేద్దాం అయిపోతుందని నేను చెప్పేశాను. చెప్పిన మరుసటి రోజు తను ఫస్ట్ పేరెంట్స్కి చెప్పేద్దాం అన్నాడు. నేనే భయపడి వద్దొద్దు ఇప్పుడు చెప్పొద్దు అన్నాను. అన్నదాన్ని నేనే భయపడిపోయి లేదు చెప్పేస్తే బెటర్ ఏమో అని తనకు చెప్పకుండా మా అమ్మకి చెప్పేశాను ముందు. ఓకే. అప్పుడు తను వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఓకే. సో ఇట్లా మా పేరెంట్స్ చెప్పగానే మీ మదర్ రియాక్షన్ ఏంటి? కాసేపు మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది, తిట్టలేదు, ఏం అనలేదు. ఏమని చెప్పారు అమ్మకి? మెసేజ్ పెట్టాను మా అమ్మకి, డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక మెసేజ్ పెట్టి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను. ఏమని మెసేజ్ పెట్టారు? నాకు చరణ్ అంటే ఇష్టం, నువ్వు ఒప్పుకుంటేనే చేసుకుంటాను, లేదంటే ఫ్రెండ్స్గా ఉండిపోతాం, అలా అని ఇంకెవరిని చేసుకోను, ఇష్టం లేకుండా వేరే వాళ్ళని ఎవరిని చేసుకోను, బట్ ఫ్రెండ్షిప్తో కంటిన్యూ అవుతాం అంతే, నీకు నచ్చితేనే జరుగుతుంది, అది కూడా ఇప్పుడు కాదు ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత అన్నదాన్ని చెప్పాను. ఓకే. అమ్మాయిలు ఇది ఒక ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టమైతేనే చేసుకుంటా, కానీ ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం చెప్తే వాళ్ళు మెంటల్. అంటే మా మదర్కి ఆల్రెడీ తన మీద మంచి ఒపీనియన్ ఉంది, తను చాలా మంచివాడు, పద్ధతి ఉంది, వాళ్ళ పేరెంట్స్ బాగా మంచి పెంపకం తనది అనేది మా అమ్మకి ఎప్పటి నుంచో ఉంది. పాడతతిగా అంతా చూస్తూ వచ్చారు. ఎప్పుడు తన నాతో ఎటువంటి మిస్బిహేవ్ లేదు, ఎవరితోనూ లేదు, బేసిక్గా ఎవరితోనూ లేదు, ఏ అమ్మాయితో మాట్లాడడము లేకపోతే ఓవర్ క్లోజ్డ్గా ఉండడం అది చూడలేదు. కాబట్టి మా అమ్మకు కూడా ఒక మంచి ఒపీనియన్ ఉంది అండ్ నా మీద నమ్మకం ఉంది, నేను మంచిగానే సెలెక్ట్ చేసుకుంటానని ఒక నమ్మకం ఉందని నాకు అప్పుడు అర్థమైంది. ఏం అనకపోయేసరికి తర్వాత చాలాసేపటి గ్యాప్ తర్వాత ఇంటికి రాగానే నాతో మాట్లాడట్లేదు, సైలెంట్గా బట్టలు మడత పెట్టుకుంటోంది. షాక్లో అప్పుడు నేనేం మాట్లాడలా, చూశాను అంది అంతే. ఏం చూసింది, మెసేజ్ చూసిందని అర్థమైంది. చూశాను కానీ ఇప్పుడే కాదు, కొంచెం ఇద్దరు కూడా రికార్డింగ్స్ ప్రోగ్రామ్స్ సింగింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, తను కూడా ఇంకా MBA చేస్తున్నాడు. నాది అప్పుడే బీటెక్ స్టార్ట్ అయింది, బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను. సో నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, తను కూడా ఇప్పుడు ఇంకా MBA చేస్తున్నాడు కదా, ఇద్దరు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండండి, ఒక 4 ఏళ్ల తర్వాత కూడా నీకు ఇదే ఒపీనియన్ ఉంటే ఆ రోజు చేస్తాను అంది. సో మేము అలాగే కంటిన్యూ అయ్యాం. ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా తను మూల కూర్చునేవాడు, నేను మూల కూర్చునేదాన్ని, నా పని నేను చేసుకునేదాన్ని. ఇంటెన్షనల్గా మాట్లాడుకోకపోవడం అనేది కాదు, బట్ పని వరకు చూసుకుందాం, ఇక్కడ మాట్లాడుకోవడాలు అలాంటివి వద్దని డిసైడ్ అయ్యాం. సో బాలుగారితో షోకి వెళ్ళినా ఏదైనా వేరే కంట్రీ ఆయనతో వెళ్ళినా కూడా మా డిస్టెన్స్ మేము మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఆయనకే అసలు డౌట్ కూడా రాలేదు, అంత బాగా మెయింటైన్ చేసాం. ఆయన మేము కార్డు ఇచ్చే ముందు ఆయనకి విషయం చెప్దామని వెళ్ళాం. సార్ ఇట్లా అనుకుంటున్నాము, ఓకే అయింది, మీకు కార్డు ఇవ్వడానికి వస్తామని. ఆయన ఏంటి మీరిద్దరా, అసలు మీరిద్దరిని నేను ఎప్పుడు అనుకోలేదే, నేను ఇంకా వేరే సింగర్తో క్లోజ్ ఉండేదాన్ని, నేను వేరే అబ్బాయిలతో అందరితో బాగా మాట్లాడేదాన్ని, సో నేను తనతో అనుకున్నానే అని అన్నారు. అంటే లేదు సార్ తను జస్ట్ ఫ్రెండే, తినతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, మీ ముందు బయట మాట్లాడుకోవడం ఎందుకని మా పేరెంట్స్కి మాట ఇచ్చాం, అందుకని మాట్లాడుకోలేదు, మేము మా డిస్టెన్స్ మేము మెయింటైన్ చేస్తూ వచ్చాం. అంటే అవునా, నేను నిజంగా నాకు ఇది షాక్ అది అని చెప్పారు ఆయన. సో అలాగా మంచిగానే గట్టెక్కింది. మా పెళ్లి కూడా చాలా గ్రాండ్గా బాగా జరిగింది. అందరూ బాలుగారు వచ్చారు, రాఘవేంద్రరావు గారు వచ్చారు, కీరవాణి సార్ వచ్చారు, మణిశర్మ సార్, చాలా పెద్ద వాళ్ళు అందరు, చిత్ర గారు వచ్చారు. అసలు ఆవిడ నార్మల్గా ఎక్కడికి పెద్దగా కనిపించరు, ఆవిడని పిలవగానే తప్పకుండా వస్తానని ఇద్దరిని బ్లెస్ చేయడానికి స్వరాభిషేకం షూట్ అవ్వగానే అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి పెళ్లి చూసుకొని వెళ్ళారు. సో అందరు కూడా చాలా మంచి
చాలా గ్రాండ్గా జరిగింది సో మీ పెళ్ళి ఒక మంచి ఫెయిరీ టేల్ లాగా అయింది డెఫినెట్లీ. మీ పేరెంట్స్ ఎలా షాక్ అయ్యారో చెప్పారు, బట్ సాయి చరణ్ వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఏంటి? వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి ఇష్టము. ఓకే. వాళ్ళు కూడా తన డెసిషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనే దాంతోనే వెళ్ళారు. వాళ్ళు మా మామయ్య గారు ఇప్పటికీ నన్ను ఊరికే ఏడిపిస్తారు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి, నాకు లవ్ మ్యారేజ్ అంతా ఇష్టం లేదు, కానీ నువ్వు కాబట్టి ఊరుకున్నాను అని చెప్పేసి మాట్లాడతారు. ఇద్దరు చాలా సపోర్టివ్, భలే ఉంటారు. అత్తయ్య మామయ్య ఇద్దరు చాలా సపోర్టివ్. ఆసమ్. కెరియర్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఒక సింగర్ అంటే మీరు ఎప్పుడు స్టూడియోస్లో ఉంటారు, ఎప్పుడు పాడాల్సి వస్తుందో, ఎప్పుడు ఇంటికి వస్తారో, షెడ్యూల్డ్ ఇది ఉండదు కదా. ఇప్పుడు మీరు ఒక బేబీ కూడా. అవును. సో ఎట్లా, హౌ ఆర్ యూ మేనేజింగ్ దిస్ మదర్హుడ్? కొంచెం కష్టంగానే ఉంది. రికార్డింగ్స్ లాంటివి మేనేజ్ చేసుకోవడానికి ఇప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు ప్రస్తుతం. సో వాళ్ళు లేనప్పుడు ఎలా ఉందంటే, ప్రస్తుతం తన ఏదైనా రికార్డింగ్స్ పెట్టుకున్నప్పుడు నేను ఆ రోజు ఫ్రీ పెట్టుకోవడం, వాడిని చూసుకోవడానికి, వాడి ఇంట్లో ఉంటే. మోస్ట్లీ వాడిని స్కూల్కి పంపించడానికి ట్రై చేస్తున్నాం పొద్దున పూట. స్కూల్కి వెళ్తున్నాడా? ప్లే స్కూల్, జస్ట్ ఒక 3 hours వెళ్తాడు. ఓకే. సో ఆ 3 hours మాకు దొరికే టైము, ఇద్దరు ఒకవేళ ఆ వర్క్ ఇద్దరికి ఉంటే కనుక ఆ వర్క్లో ఉండడానికి. అలా లేనప్పుడు నాకు వర్క్ ఉంటే తను ఇంట్లో ఉండమని చెప్పి ఒక 1-2 hours ఇద్దరం అలా మేనేజ్ చేసుకుంటున్నాం. లేదంటే మా పక్కనే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుంది, సాహితి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళతో బాగా ఇష్టం, వాడు ఉంటాడు బాగానే. సో అలాగా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర వదలడం, లేకపోతే మా అన్నయ్య దగ్గర వదలడం. మా బ్రదర్ కూడా ఇక్కడే ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వదిలేయడం. సో అట్లా ఉన్నారు మనుషులు, చాలా మంది ఉన్నారు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్. దీనికి ముందు కూడా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే కంప్లీట్గా చూసుకునేవారు, నేను లేకపోతే. నేను ఒక 5-6 days కూడా నేను వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. వాడు మరీ బేబీగా ఉన్నప్పుడే నేను ఖతార్కి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. సో అంత దూరం నాకు బెంగ, వాడికి బెంగ, బట్ సమ్హౌ మేనేజ్డ్ అనమాట, అయిపోయింది. సో యు ఆర్ లక్కీ అండ్ పర్సనలీ యు ఆర్ కంప్లీట్లీ ప్యాడెడ్ విత్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. నైస్. ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇమీడియట్గా రెడీగా ఉంటారు, ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటారు ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ అండి.